హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మంత్రాలయ మహిమలు 2వ భాగంలో మంత్రాలయం యొక్క క్షేత్ర పరిచయంలో చివరిదైనటువంటి కలియుగం గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం పావన తుంగభద్ర నది గురించి తెలుసుకుందాం. ముందుగా ఇప్పటి వరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేద్దామా. మంత్రాలయము ఈ పేరు వినిన మరుక్షణము భక్తుల మనస్సు యందు తెలియని ఒక విధమైన భక్తోద్రేకముతో కూడిన అవ్యక్త ఆనందము. వేరు దారి లేక అర్జునుడు అందులకు అంగీకరించి శ్రీకృష్ణ దేశానుసారముగా తన రథమును వెనుకకు మరలిస్తాడు. విజయ దిశలో తెచ్చి నిలిపిన మహిమాన్వితమైన స్థలమిది. మంత్రాలయ మహిమలు 2వ భాగంలో ఈ విధముగా 3 యుగముల పవిత్ర ఇతిహాసములకు సాక్షిభూతముగా నిలిచిన ఈ క్షేత్రమునందు దేవతలు సంచరించిన పిమ్మట శ్రీ గురురాయలు అచ్చటికి వచ్చిన పిమ్మట మాంసాదులను తెప్పించి వారికి సమర్పించెను నవాబు. మంత్రజలముచే వాటన్నింటిని ఫలపుష్పములుగా పరివర్తనము గావించిరి. శ్రీ గురురాయల మహామహిమాన్విత శక్తికి మిక్కిలి ఆశ్చర్యములొందిన నవాబు శ్రీ గురురాయల వారికి శరణాగతుడై వారి అపార మహిమకు దాసోహమై శిష్యుడై శ్రీ గురు రాఘవేంద్ర స్వాముల వారికి గురు కానుక ఒసంగుటకు సంసిద్ధుడు కాగా శ్రీ రాఘవేంద్ర స్వాముల వారు ఇప్పటి మంత్రాలయ క్షేత్రమును అడిగినారు. పావన తుంగభద్ర నది. తుంగభద్ర నదీ తీరమునందు శ్రీ రాఘవేంద్ర స్వాముల వారు విరాజమానులై ఉండుట వర్ణించుచు శ్రీ హరిదాసులు తుంగా తీరది నింత సుయ్యతి వరణ్యారే పేలమ్మయ్య అని కన్నడములో స్తుతించినారు. ఈ నది ఎక్కడ నుండి వచ్చెననేడు దానికి ప్రమాణము ఈ విధముగా కలదు. వరాహ వామదంష్ట్రాయ తుంగభద్ర ఫలప్రద సముద్భూత నృపశ్రేష్ఠ భద్ర దక్షిణ దంష్ట్రిత అని చెప్పినట్టుగా శ్రీ వరాహస్వామి భూమిని అపహరించిన హిరణ్యాక్షుల్ని సంహరించి ముకులిత భూమిని నీటిపై యథాస్థితి యందు స్థాపించువేళ ఆ వరాహస్వామి కుడి భాగము కోరపల్ల నుండి భద్ర మరియు ఎడమ కోరపల్ల నుండి తుంగా నది ఉద్భవించినవి. శ్రీ వరాహస్వామి యొక్క స్వేదము అనగా చెమటయే నది రూపముగా ప్రవహించినది. కవల పిల్లల వలె ఉన్న తుంగభద్రలను తుంగ అను పేరుతోనూ పలుచోట్ల వర్ణించినారు. శ్రీ రాఘవేంద్ర స్వాముల వారు తుంగభద్ర నది అయోధ్య యొక్క సరయూ నదితో సమానము అని ఈ విధముగా వర్ణించినారు. తుంగభద్ర సమాతస్య కాళింద్యూన తతోద్ధమా. కర్ణాటక రాష్ట్రము సహ్యాద్రి పర్వత శ్రేణులయందు పుట్టుకగొను ఈ నదులు శివమొగ్గ జిల్లా కూడలి వద్దకు చేరుకుంటాయి. తుంగభద్ర నదీ తీరమునందు సుమారు 37 పై చిలుకు పుణ్యక్షేత్రములు కలవు. 37 అనగా 37. వాటియందు శృంగేరి, హరిహర, హంపి, ఆనెగుంది, నవ బృందావన, గజగహ్వర, కెంచెనగుడ్డ, బిచ్చాలి, మంత్రాలయము, వేణిసోమపుర, శ్రీశైలము మున్నగునవి ప్రసిద్ధమైనవి. భక్తులు నది యందు గాని నది నీటిని సరఫరా చేయు కుళాయిల వద్ద గాని స్నానము చేయునప్పుడు పైన పేర్కొనిన మహిమాన్విత నది నీటితో స్నానము చేయుచున్నట్టులనే భావించవలయును. అప్పుడే సంపూర్ణ నదీ స్నానము చేసిన పుణ్యము లభించును. తరువాతి భాగములో శ్రీ రాఘవేంద్ర స్వాముల వారు ఎవరు, వారి యందేల ఇంత శక్తి అనేడు విషయముల గూర్చి తెలుసుకుందాము. అంతవరకు ఈ ఛానల్ని చూస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. తరువాతి భాగంలో కలుసుకుందాం. సెలవు.